ఇది తెలుగు విద్యార్థుల జైకేతనం అఖిల భారత స్థాయిలో 5 మెరుగైన ర్యాంకులు సాధించిన 5 మన స్టూడియోలో ఉన్నారు. నెల్లూరు నుంచి కూడా ఒకరు లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ముందుగా స్నేహజ గారు అఖిల భారత స్థాయిలో 103వ ర్యాంక్ సాధించారు, మన స్టూడియోకి రావడం జరిగింది. అలాగే సతీష్ అఖిల భారత స్థాయిలో 191వ ర్యాంకు సాధించడం జరిగింది. అలాగే ప్రియాంక గారు 529వ ర్యాంకును సాధించారు. అలాగే రిషాంత్ రెడ్డి 180వ ర్యాంకును సాధించారు. ఇక నెల్లూరు నుంచి లైవ్లో ఉన్న శ్రీ సాయి చైతన్య 158వ ర్యాంకు సాధించడం జరిగింది. మొత్తం ఈ 5 కూడా ఇవాళ సాక్షికి తమ అనుభవాలను పంచుకొని ఉన్నారు. సివిల్స్లో జైకేతనం ఎగరవేయడం వెనక ఎలాంటి కృషి ఉంది, ఎట్లాంటి ఆప్షన్స్ ఎంచుకున్నారు, ఎలా కష్టపడ్డారు, ఎలా విజయాలు సాధించారు తదితర అంశాలన్నింటిలో కూడా మనతో పంచుకోబోతున్నారు. ముందుగా స్నేహజ గారి దగ్గరికి వెళ్దాం. స్నేహజ గారు, దాదాపు బహుశా మీరు 2వ అటెంప్ట్ అనుకుంటా 103వ ర్యాంకు సాధించారు. అంటే సహజంగా సీఏ చదివిన మీకు ఈ 103వ ర్యాంకు సాధించడానికి ఎలాంటి ప్లానింగ్ ఎలా చేసుకోగలిగారు, ఎట్లాంటి ఇంటర్వ్యూలో ఎదురైన అనుభవాలు కానీ ఇతరత్ర అంశాలు కానీ? ఇది నా 4th అటెంప్ట్ అండి. అండ్ లాస్ట్ అటెంప్ట్లో నాకు రిజర్వ్ లిస్ట్లో ఆర్మ్ ఫోర్స్ హెడ్ క్వార్టర్ సర్వీస్ అని ఒక పోస్ట్ వచ్చింది. సీఏ కాబట్టి నేను కామర్సే నా ఆప్షనల్గా ఎంచుకున్నాను. అండ్ ఇట్స్ జర్నీ దట్ హెస్ కమ్ సో ఫార్ అండి. అండ్ అంటే జిఎస్ అవన్నీ ఫోకస్ చేస్తూ ఇప్పుడు కామర్స్ ఎంచుకొని లాస్ట్ టైం చేసిన మిస్టేక్స్ కాకుండా అవి. మీ ఫాదర్ కూడా ఆడిటర్ అనుకుంటా, సేమ్ మీరు తీసుకున్న సబ్జెక్ట్ని మీ ఫాదర్ అంటే చిన్నప్పటి నుంచి ఎట్లా అనుకున్నారా, కేవలం సీఏ మాత్రం చదివి సీఏ ద్వారా సివిల్స్కి వెళ్దామని, లేకపోతే ఇతరత్ర ఏమైనా స్ఫూర్తి ఏమైనా? అంటే 10th తర్వాత ఏంటి అనుకున్నప్పుడు మెడిసిన్ ఆర్ ఇంజనీరింగ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. బట్ సీఏ చేద్దామని అప్పుడు అనుకున్నానండి. సీఏ అయిన తర్వాత సివిల్స్ అని డెసిషన్ తీసుకున్నాను. అంటే సీఏలో ప్రైవేట్ సెక్టర్ అంతా చూశాను. సీఏ ఐ డోంట్ వాంట్ టు సెటిల్ యాజ్ అ నార్మల్ సీఏ. సో ఎంబీఏనా లేకపోతే సోషల్ సెక్టరా అనుకున్నాను. అండ్ ఇటు ఎన్జిఓస్తో కూడా అసోసియేషన్ ఉండడం వల్ల ఈ సైడ్ గవర్నమెంట్ సైడే వద్దాం అనుకొని. మీ కుటుంబంలో ఎవరైనా సివిల్స్ చేసిన వాళ్ళు ఉన్నారా, లేకపోతే వారి నుంచి ఎలాంటి స్ఫూర్తి వచ్చింది? మా పెద్దనాన్న గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అండి. ఆయన కూడా నాకు స్ఫూర్తినిచ్చారు. ఓకే. సతీష్ గారు, మీ ఫాదర్ జర్నలిస్ట్ అనుకుంటా. అవునండి. జర్నలిస్ట్గా చూసి మీరు కూడా అనేక సందర్భాల్లో పనిచేసినట్టున్నారు, అక్కడ పత్రికా రంగంలో కూడా పనిచేసినట్టున్నారు. ఎట్లా సివిల్స్ సాధించడం వెనకట్లో మీ కృషి ఏంటి, ఎట్లా చదువుకున్నారు, ఎట్లా విజయం సాధించారు? యాక్చువల్లీ ఫస్ట్ నుంచి అనుకున్నానండి సివిల్స్ ప్రిపేర్ అవ్వాలని. అంటే ఇంజనీరింగ్ చేసినప్పుడే సివిల్స్ ప్రిపేర్ అవ్వాలని అనుకున్నాను. ఇంజనీరింగ్ అయిన తర్వాత యాక్చువల్గా ఢిల్లీకి వెళ్ళడం, కోచింగ్ తీసుకోవడం కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఇంట్లో భారం పడకుండా నేనే మొత్తం సమకూర్చుకున్నాను అనమాట. దాని తర్వాత ఢిల్లీకి వెళ్ళి లా అంటే ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ నాకు. అంటే ఇంజనీరింగ్ చేస్తున్న సమయంలో కూడా నేను చదివినా మీరు ఆప్షన్ మార్చుకున్నారు? మార్చి దాని తర్వాత ఢిల్లీకి వెళ్ళి కోచింగ్ తీసుకొని అక్కడ ప్రిపేర్ అయ్యాను. అట్లా. ఓకే. ఎట్లా ఉందండి మొత్తం? అంటే మీరు సబ్జెక్ట్ ఆప్షన్ మార్చుకున్నా సరే ఏదైనా సవాల్ ఎదురైందా? ఒకసారిగా చిన్నప్పటి నుంచి చదువుతున్న ఒక ఆప్షన్ అంటే ఒక ఓరియంటేషన్ కాకుండా, అంటే ఇంటర్మీడియట్ నుంచి ఇప్పటి వరకు గ్రాడ్యుయేషన్ వరకు ఒక రకమైన పందాలు వెళ్తారు, కానీ ఒకసారిగా సివిల్స్లో కొత్త ఆప్షన్కి ఎంచుకునేటప్పుడు నిజంగా ఇది కష్టమా, మనం ఈ కొత్త ఆప్షన్ వైపు వెళ్ళగలమా అనే సందేహాలు కూడా వస్తుంటాయి. ఉంటుందండి డెఫినెట్గా. ఎస్పెషల్లీ ఏంటంటే లాకి సంబంధించినంత వరకు లా గ్రాడ్యుయేట్సే సాధారణంగా తీసుకోరు. అండ్ దానికి సంబంధించిన కోచింగ్ కూడా చాలా తక్కువ దొరుకుతుంది. బట్ నేను వెతికి ఒక ఇన్స్టిట్యూట్ని వేటాడి పట్టుకొని ఆ ఇన్స్టిట్యూట్లో కూర్చొని సబ్జెక్ట్ నేర్చుకొని, ఎందుకంటే ఫస్ట్ నుంచి నాకు ప్యాషన్ అనమాట సబ్జెక్ట్ అంటే. సో ఆ విధంగా అది అంటే కష్టమైనా కానీ నాకు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది నాకు సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇష్టంగా చదివానండి. ఓకే. ప్రియాంక గారు, మీరు మీ నేపథ్యం ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా సివిల్స్లో ఎగ్జామ్స్ రాయగలిగారు, ఎట్లా విజయం సాధించగలిగారు? నేను ఎంబీబీఎస్ డాక్టర్ అండి. నేను ఉప్పల్ హైదరాబాద్లో ఉంటాము. నేను అంటే చిన్నప్పటి నుంచి ఫాదర్ ఇన్స్పిరేషన్, ఫ్యామిలీలో అందరూ అంటే అందరూ గవర్నమెంట్ సర్వీస్ అనమాట. సో వీ వాంటెడ్ టు బీ ఇన్ టు గవర్నమెంట్ సర్వీస్. అండ్ ఒక మోటో ఏంటంటే వీ వాంట్ టు హెల్ప్ పీపుల్ అనే ఒక మోటో తోటి ఐ కేమ్ ఇన్ టు డాక్టర్. ఫస్ట్ డాక్టర్ అయ్యాను. డాక్టర్ తర్వాత ఆల్మోస్ట్ 3rd, 4th ఇయర్లో ఐ థాట్ డాక్టర్ కెనాట్ డూ ఎవ్రీథింగ్, అంటే ఇంకా సివిల్ సర్వీస్ ఈజ్ వన్ థింగ్ వేర్ యూ కెన్ హెల్ప్ పీపుల్ అని. దాని తర్వాత నేను మా చెల్లి ఇద్దరం కలిసి ప్రిపేర్ అయ్యాము. దెన్ షీఈ్ ఆల్రెడీ ఇన్ టు ఐఏఎస్ 2013 బ్యాచ్ అండ్ దిస్ ఇయర్ ఐ గాట్ త్రూ అనమాట. ఫాదర్ మదర్ ఏం చేస్తారంటే? ఫాదర్ డాక్టర్ అండ్ హీ వర్క్స్ ఫర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ డైరెక్టర్. మదర్ ఇంజనీర్, షీ వర్క్స్ ఫర్ CCMB. ఓకే. ఓకే. ప్రశాంత్ గారు, హైదరాబాద్కి అత్యంత శివార ప్రాంతంలోనే ఉంటారు మీరు. ఎట్లా ఈ సివిల్స్ ఆలోచన ఎట్లా వచ్చింది? బాంబే ఐఐటీలో ఉద్యోగాన్ని వదిలిపెట్టి మరి ఐఐటీ తర్వాత వచ్చే పెద్ద ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి మళ్ళీ ఇందులో సివిల్స్కి వెళ్ళాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు అక్కడ ఉన్న లక్షలాది రూపాయల జీతం కానీ ఇందులో మీకు ఏం కనిపించింది? అంటే నాది ప్రాపర్ మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి కాన్స్టిట్యుయెన్సీ. మా పెద్దనాన్నగారు మాజీ శాసనసభ్యుడు అనమాట. తనని చిన్నప్పటి నుంచి ఆ ప్రజలతో మమేకం అవ్వడము, ఆయన చేసిన పనులు చూడడం వల్ల నా మీద ఆటోమేటిక్గా ఒక ఇంపాక్ట్ పడింది. మనం కూడా ఒక ఈ సమాజం ఇలా ఉండాలి, మనం దీంట్లో మార్పు తీసుకురావాలంటే 2 వ్యవస్థలు. ఒకటి రాజకీయ వ్యవస్థ, ఆ రాజకీయ వ్యవస్థ తీసుకున్న నిర్ణయాలను అమలుపరిచేది పరిపాలన వ్యవస్థ. సో కాబట్టి దానికన్నా నాకు దీనిపైన ముందు నుంచి ఆసక్తి ఉంది.
కానీ సరే ముందు డైరెక్ట్గా వెళ్ళడం కన్నా కూడా ఫస్ట్ మనం కొంచెం స్టడీ చేయాలి దీన్ని అన్నట్టుగా జాబ్ చేస్తూ కొద్దిగా ఫీల్డ్ లెవెల్ వెళ్ళి తిరగడం చూసిన తర్వాత అనిపించింది ఓకే ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు మనం తీసుకోవచ్చేమో స్టెప్ అన్నట్టుగా. సో అప్పుడు 2012లో నేను నా ఉద్యోగానికి ఇంకా రాజీనామా చేసి తెలుగు లిటరేచర్ ఆప్షనల్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో 13లో 14లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళా కానీ 14లో సేమ్ ఆర్మ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ అది వచ్చింది. సో అది తీసుకోలేదు. ఈ సంవత్సరం మళ్ళీ మీరు ఇంజనీరింగ్ చదువుకున్నారు కాబట్టి ఇంజనీరింగ్ ఆప్షన్స్ ఎంచుకున్నారా, కొత్త ఏమైనా మార్చుకోవడం జరిగింది? మార్చుకున్నాను. నేను తెలుగు సాహిత్యం తీసుకున్నాను. తెలుగు సాహిత్యం తీసుకున్నాను. నాకు తెలుగు సాహిత్యం అంటే ముందు నుంచే బాగా అభిలాష, చిన్నప్పటి నుంచి కూడా కొంత. సో అట్లా ఇంకా ఆటోమేటిక్లీ ప్రిపరేషన్లో కూడా మీకు సులువుగా అయిపోతుంది. నచ్చిన రచయిత ఎవరు, నచ్చిన పుస్తకం ఏంటి? నచ్చిన రచయిత బుచ్చిబాబు గారు రాసిన పుస్తకం చివరకు మిగిలేది. అది చాలా అపురూపమైన సందేశాన్ని అందించింది నాకైతే. అంటే ఎస్పెషల్లీ ఈ ప్రిపరేషన్ ప్రాసెస్లో సో మీ జీవితాన్ని ఒక పుస్తకం మార్చిందంటారు? కొంతవరకు అనొచ్చు. అంటే పుస్తకము, కొందరు వ్యక్తులు కూడా. ఇప్పుడు నేను ఎదిగిన సమయంలో మన రాష్ట్రంలోనే ఇప్పుడు దగ్గర చూసినలో 2-3 నాయకులు ఉన్నారు ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే. ఎవరు, మన కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు. ఆ పాదయాత్ర టైంలో నేను జస్ట్ అప్పుడు ఇంజనీరింగ్ ఎంటర్ అవుతున్నాను. సో ఈ చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు ఒక మనిషి 1700 కిలోమీటర్లు ఒక లక్ష్యం కోసం నడిచినాడంటే అది చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సీఎం కూడా, ఇప్పుడు తను కూడా 2009లో అంత కిందకి వెళ్ళడం, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడం. సో ఇవన్నీ ఏంటంటే చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్. దట్ ఒకసారి ఫెయిల్యూర్ వస్తే ఇట్ డజంట్ మీన్ ఎండ్ ఆఫ్ ఎనీథింగ్. మీరు మళ్ళీ దాని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, లెర్న్ న్యూ మిస్టేక్స్, కీప్ ఇంప్రూవింగ్. అట్లా స్టెప్ బై స్టెప్ తీసుకొని ఫైనల్లీ ఈ స్టేజ్కి వచ్చాము. మిగతా వివరాలకు వెళ్ళే ముందు నెల్లూరు నుంచి సాయి చైతన్య గారు లైన్లో సిద్ధంగా ఉన్నారు. 158వ ర్యాంక్. సాయి చైతన్య గారు చెప్పండి. ఎట్లా మీరు ఈ సివిల్స్ విజయం వెనకాతల ఎట్లా మీరు ఈ విజయ ప్రస్థానాన్ని ఎలా కొనసాగించగలిగారు? బంధువుల నుంచి కానీ కుటుంబం నుంచి కానీ వచ్చిన స్ఫూర్తి ఏంటి? అసలు మీ విద్యార్థి దశ నుంచి మీ పైన ఎలా ప్రారంభమైంది? ఈ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అనేది చాలా ముఖ్య భూమికి ఉంటుందండి. ఇట్లా సివిల్ సర్వీసెస్ అనే ప్రిపరేషన్ 1 రోజు 2 రోజులతో పోయేది కాదు, 1.5 సంవత్సరంతో ఉండేది. నేను ఢిల్లీలో ఉండి చదువుకుంటా ఉంటే, ఇంటికి రాకుండా ఉంటే నాకు హోమ్ సిక్ అనే ఫీలింగ్ రాకుండా మా నాన్నగారు నా కోసం ఢిల్లీకి రావడం కానీ, లేదంటే రోజు మా అమ్మగారితో మాట్లాడడం వల్ల కానీ, ఇట్లాంటి చేయడం వల్ల ఎట్లా అంటే ఇంటి నుంచి దూరంగా ఉన్న భావన కలగలేదు. ఒక్కోసారి ఈ ప్రిపరేషన్లో బాగా చదవలేకపోవడం, లేదంటే ఏదో లోగా ఫీల్ అయినప్పుడు ఇంట్లో మాట్లాడుతూ ఉండేవాడిని. అట్లా చేయడం వల్ల ఏమయ్యేదంటే ఫుల్ మళ్ళీ రీఎనర్జైజ్ అయ్యి మళ్ళీ చదవడం, మళ్ళీ ఉత్సాహంగా చదవడం జరిగేది. ఈ విజయంలో మా తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్య భూమిక ఉందని నేను అనుకుంటున్నానండి. సచేతన్ గారు, మీరు బెనారస్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అటు నుంచి ఇటు రాకుండా అటు ఢిల్లీ కూడా వెళ్ళిపోయారు ఈ సివిల్స్ ప్రిపరేషన్ కోసం. అవునండి. నాకు అక్కడ ఉద్యోగం వచ్చినా నాకు ఇంజనీరింగ్ అయిన తర్వాత నాకు 2 ఆప్షన్స్ కనపడ్డాయి. ఒక ప్రైవేట్ కంపెనీలో ఎవరో కోసం పనిచేయడం, లేదంటే పబ్లిక్ సర్వీస్ చేయడం. సో నేను సెకండ్ ఆప్షన్ బెటర్ అనిపించి నాకు డైరెక్ట్గా ఢిల్లీకి వెళ్ళిపోయానండి, జాబ్లో కూడా జాయిన్ అవ్వకుండా. ఓకే తర్వాత చాలా వరకు ఇంటికి దూరంగా ఉంటే ఈ హోమ్ సిక్ ఇట్లాంటి కొన్ని కారణాలు కూడా కనిపిస్తుంటాయి అప్పుడప్పుడు. ఎట్లా మేనేజ్ చేయగలిగారు అంత దూరంగా? అవునండి, అదే రోజు ఇంట్లో మాట్లాడుతూ ఉండడం అనేది ఇంకా అదే నాకు ఒక మెడిసిన్ లాగా పనిచేసింది, రీవైటలైజ్ చేసింది నన్ను. తర్వాత మా నాన్నగారు నా కోసం వచ్చేవాళ్ళు నెల్లూరు నుంచి ఢిల్లీకి 2 మంత్స్కో 3 మంత్స్కో వచ్చి నన్ను కలిసి అదేదో ఇంటి నుంచి దూరంగా లేనన్న ఫీలింగ్ నాకు రాకుండా వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు ఎప్పటికప్పుడు నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారండి. రైట్. ప్రశాంత్ రెడ్డి గారు, వాస్తవంగా ఈ దేశం అద్భుతమైన మేధావులను అందిస్తుంది, అద్భుతమైన విద్యార్థులను అందిస్తుంది. చాలా కొన్ని కోట్ల మంది, లక్షల మందిలో అత్యంత వందల మందిలో ఎంపిక అవుతున్న ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ప్రతి సంవత్సరం ఏటా వస్తూనే ఉంటున్నారు. కానీ ఈ దేశానికి ఒక పెద్ద అపవాదు కూడా ఉంది. ఏదైనా జరిగితే త్వరగా రెస్పాండ్ కాదు, ఆ క్విక్ రియాక్షన్ అనేది ఉండదు, లేకపోతే అధికారం అందుబాటులో ఉండడు. సో దరఖాస్తు ఇచ్చినా సరే ఇంకా 100 ఏళ్ళైనా 3 సంవత్సరాలైనా ఇది అలా పెండింగ్లో ఉంటుంది. 100 రోజులైనా పరిష్కారం కాదు. కొన్ని లక్షల ఫైల్స్ ఇప్పటికీ దేశంలో అలా పెండింగ్లో ఉన్నాయని ఒక రకమైన అపవాదం కూడా ఈ దేశం బాగా మూటగట్టుకుంది. సో ఇలాంటి నేపథ్యంలో, ఇలాంటి పరిపాలనా నేపథ్యంలో, అంటే పరిపాలన ఇలాంటి రెడ్ టేపిజం వ్యవస్థలు కానీ, ఇంకా నిర్లక్ష్యం కానీ, ఇంకా పెండింగ్లో ఉంచడం కానీ, ఇలాంటి అవలక్షణాలు పోవాలంటే కొత్తగా మనం ఆలోచించదగ్గ మార్గాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే మన మొత్తం తీరుని ఏమైనా మార్చుకోవాలా, పరిపాలనా తీరుని ఏమైనా మార్చుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఇక్కడ 2 ఉన్నాయండి. ఒకటి సిస్టమిక్ చేంజెస్, అంటే ప్రభుత్వ స్థాయిలో మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం. ఉదాహరణకి ఇప్పుడు నరేంద్ర మోదీగా వచ్చిన తర్వాత మినిమం గవర్నమెంట్, మ్యాక్సిమం గవర్నెన్స్, అంటే రెడ్ టేపిజం కట్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం డెలివరీ చేయాలి, సర్వీస్ డెలివరీ. సో దానికోసం సిస్టమిక్ రిఫార్మ్స్ తీసుకురావాలి.
సో మీరు అన్నట్టుగా నిజంగా అందరికీ ఉండే అభిప్రాయం, ఒక మనం గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే ఒక ప్రైవేట్ ఆఫీస్కి వెళ్తే తేడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. ప్రైవేట్ ఆఫీస్లో కొంచెం రెస్పాన్సివ్గా ఉంటారు, అదే గవర్నమెంట్ ఆఫీస్లో కొంచెం మనకి ఎలా ఉంటుందంటే ఆయన పవర్ఫుల్, మనం ఏదో ఆబ్లిగేషన్ వచ్చినట్టు ఉంటుంది. సో ఈ ఈక్వేషన్ మార్చాలి. సో దానికి రైట్ టు సర్వీస్ డెలివరీ యాక్ట్ అని చెప్పి మనం 2009 ఒకసారి తీసుకొచ్చారన్నమాట. అలాంటి చట్టం పాస్ చేయడం ద్వారా ప్రజల చేతిలో అధికారం వస్తుంది, అధికారులను ప్రశ్నించే తత్వం అలవడాలి వాళ్ళకి ప్రధానంగా. రెండవది, అధికారుల పర్ఫార్మెన్స్ని కూడా మనము ఇన్ని రోజులు ఎలా ఉంటుందంటే ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ ఆటోమేటిక్గా మీ సీనియారిటీ బట్టి ఉంటుంది. అలాంటప్పుడు ఒక అధికారికి తనకి మోటివేషన్ ఎట్లా ఉంటుంది, మనకి బెటర్గా డెలివరీ చేయాలన్నప్పుడు. అందుకు ఆ పర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్ మార్చాలి. మనం ఏంటంటే జనాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఇప్పుడు ఎట్లా అయితే ప్రైవేట్ సెక్టర్లో మనము ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం వెళ్ళాలంటే మార్కెట్ ఆటోమేటికల్లీ స్టెబిలైజ్. సో పదోన్నతుల వ్యవహారంలో పనితీరు అనేది ప్రామాణికం కావాలి, ఒక అధికారి సరిగ్గా పనిచేస్తున్నాడా లేదా అనేది ప్రజల నుంచి బాగా ఫీడ్బ్యాక్ రావాలి. వాళ్ళే కస్టమర్స్ కదా ఒక గవర్నమెంట్కి, అలాంటప్పుడు వాళ్ళ నుంచి మనం ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, తద్వారా అధికారిని ఇవాల్యుయేట్ చేయాలి. ఇది ఒక రకమైన ఆలోచన. ఇంకొకటి వచ్చేసి అధికారులు వాళ్ళంతకు వాళ్ళు కూడా, అంటే ఇవేమో పెద్ద మార్పులు, దీనికి చాలా టైం పడుతుంది చట్టం పాస్ చేయడం అదంతా కూడా. మన స్థాయిలో ఒక అధికారిగా ఏం చేయగలమంటే, మనకు దగ్గర ఒక ఫైల్ వస్తే దాన్ని విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం క్లియర్ చేసేయాలి. దాన్ని రోజు పెండింగ్ పెట్టుకుంటూ డెసిషన్ తీసుకోకుండా ఊరికనే ఏదో సాగదీయకుండా మీ ఆఫీస్ వరకు ఎలా చేయాలి అంటే, ఇంతే టైం నేను కరెక్ట్గా టైం మేనేజ్ చేసుకుంటూ వర్క్ మేనేజ్ చేసుకుంటూ మనము వచ్చిన ఫైల్ని వచ్చినట్టుగా డిస్పోజ్ చేసుకుంటూ ఉంటే తద్వారా స్పీడ్ అవుట్ చేసే మెకానిజంని. అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా కొంచెం లాంగ్ టర్మ్ ప్రాసెస్, ఎందుకంటే ఇంత పెద్ద సిస్టమ్ నడిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా కొంచెం డీల్ అనేది ఉంటుంది. కాకపోతే కమిట్మెంట్ ఉండి మనము మోటివేషన్ ఉండి చేయాలి అనుకుంటే ఇవన్నీ తీసుకురావచ్చు చేంజెస్. స్నేహ గారు మీ ఒపీనియన్? అంటే నేను ప్రైవేట్ సెక్టర్ చూసానండి, ఐ వాజ్ వర్కింగ్ దేర్. అక్కడ ఏంటి అంటే అకౌంటబిలిటీ ఉంటుందండి. అంటే ఇప్పుడు ఒక టార్గెట్ ఇస్తే అది అయ్యే వరకు మనం వీఆర్ ఆన్సరబుల్. సో అలాగే గవర్నమెంట్లో కూడా వీఆర్ ఆన్సరబుల్, కాకపోతే ఏంటంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. సో కొంచెం ఆ అవేర్నెస్ మనలోనే రావాలండి. సిస్టమేటిక్ చేంజెస్ ఎలా తను చెప్పినట్టు కరెక్టే, అంటే గవర్నమెంట్ యాక్ట్స్, రైట్ టు ఇన్ఫర్మేషన్, సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది కూడా ఒక అవసరం. స్వయంగా ఒక ఉద్యోగి ఒక అధికారికి కీలకమైన స్థానంలో ఉండేటప్పుడు తన సెల్ఫ్ గా ఈ టార్గెట్స్ ఎంతవరకు పెట్టుకున్నాం, ఎన్ని రోజుల్లో మనం కంప్లీట్ కావాలి అనేది సెల్ఫ్ గా కొంత రెగ్యులేషన్ మెకానిజం కూడా ఉండాలంటారు. తప్పకుండా ఆ మెకానిజం వస్తే ఆటోమేటిక్గా అన్నీ చేంజ్ అవుతాయండి. మనము ఇప్పుడు ఒకరికి ఆన్సరబుల్ అని చెప్తే మనం కూడా పని చేస్తామండి. సో ఆన్సరబిలిటీ, అకౌంటబిలిటీ అనేది మనలో ఫస్ట్ వస్తే the society will definitely change అండి. ఓకే, సతీష్ గారు మీరు లా చదివాని అంటున్నారు. మొన్నే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా కన్నీరు పెట్టుకున్న పరిస్థితి. దేశంలో కొన్ని కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి, అట్లా పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో లేదో తెలియదు. 35 పైసలకు సంబంధించి కేసు సంబంధించి దాదాపు 35 ఏళ్ళ తర్వాత తీర్పు వచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సరే, ఏదైనా ఒక సిస్టమ్ మెకానిజం ఉంటే బాగుంటుంది. ఎక్కడైనా ఈ చాలా వరకు ఉన్న పెండింగ్లో ఉన్న కేసులు కానీ పరిష్కారం కానీ వీటన్నిటికి సంబంధించి ఇప్పటికే కొన్ని టార్గెట్లు పెట్టి చేస్తున్నా సరే ఇప్పటికీ కోర్టుల విషయంలో ఇంకా సంఖ్య పెంచట్లేదు, చాలా వరకు పెండింగ్లో పోస్టులను భర్తీ చేయట్లేదు. ఇవన్నీ కూడా చాలా వాదనలు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి సిస్టమ్ ఉంటే, న్యాయ వ్యవస్థలో ఎలాంటి సిస్టమ్ ఉంటే బాగుంటుంది? సత్వర న్యాయం అందించాలంటే విదేశాలతో పోల్చుకుంటే దేశంలో ఏమైనా మార్పులు అవసరం అంటారా? కంపల్సరీగా అండి. ఎస్పెషల్లీ యూఎస్లో చూసుకుంటే మనకి ప్లీ బార్గెనింగ్ అండ్ అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్, ఆర్బిట్రేషన్, కన్సిలియేషన్ అది చాలా యాక్టివ్గా ఉంటుందన్నమాట. మన దగ్గర ప్లీ బార్గెనింగ్ అనేది సిఆర్పిసిలో చెప్పాలంటే బయట పెద్ద మనుషుల దగ్గర ముందు ఒక రకమైన తేల్చుకునే వ్యవస్థ ఉంటారంటారు. సో అది లేకపోవడం వల్ల చాలామంది ట్రివియల్ కేసెస్, ఇన్ఫ్యాక్ట్ ఫేమస్ జ్యూరిస్ట్ ఫాలియస్ నారిమన్ ఏమన్నారంటే, ఇండియాలో సివిల్ కేసు వేసేవాడు మూర్ఖుడు అన్నారు. సో సివిల్ కేసు వేస్తే మీ జనరేషన్ కాకుండా మీ తర్వాత జనరేషన్కి తెలుతుంది. సో చాలామంది ఏం చేస్తారంటే సివిల్ కేసులు తీర్చుకోవడానికి కూడా క్రిమినల్స్ దగ్గరకో పోలీసుల దగ్గరకో వెళ్తారు. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలంటే మనం అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్మెంట్ మనం ఎంకరేజ్ చేయాలండి. సో దానివల్ల మనకి జస్టిస్ విల్ నాట్ బి డిలేడ్. సో అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్మెంట్లు కూడా ఒక సిస్టమ్, ఇట్లాంటివి ఏమైనా అవసరం అంటారా? లేకపోతే ఇప్పుడున్న మన గ్రామీణ విధానాలు ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టడం కరెక్ట్ అంటారా? మన గ్రామాలు అంటే సింగ్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అన్నారండి అంబేద్కర్ గారు. సో స్టిల్ టు సమ్ ఎక్స్టెంట్ సింగ్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్గానే ఉన్నాయి. ఎందుకంటే మనం ఇంకా చూస్తున్నాం కాస్ట్కి సంబంధించి డిఫరెంట్ కాస్ట్ పంచాయతీ అసమానతలు ఉన్నాయి కాబట్టి కొంచెం జస్టిస్ దొరకడం. న్యాయ పంచాయతీస్ కూడా కరెక్ట్గా పనిచేస్తున్నాయో లేదో నాకు ఐడియా లేదు. బట్ నాకు తెలిసినంత వరకు వాట్ ఐ కెన్ గెస్ ఇస్ న్యాయ పంచాయతీస్ కూడా అంత బాగా పనిచేస్తున్నాయని నేను అనుకోను. సో వాటికంటే కూడా మనం మెకానిజం డెఫినెట్గా మనం వీ హ్యావ్ టు ఎంపవర్ ద లోకల్ పీపుల్. ఇన్ అడిషన్ టు దట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక కామన్ మెకానిజం తీసుకొని రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనకి ఇక్కడ పోలీసులు చాలా రెస్పాన్సివ్గా ఉంటారు సైబరాబాద్, హైదరాబాద్లో. అదే డిస్ట్రిక్ట్స్లోకి వెళ్తే అంత ఉండరు. సో ఈ కామన్ మెకానిజం తీసుకొచ్చి అందరికీ అకౌంటబుల్ చేసినప్పుడు అప్పుడు వీ కెన్ హ్యావ్ బెటర్ జస్టిస్ సిస్టమ్. ఓకే, ప్రియాంక గారు.
దీనికి సంబంధించి ఈ వ్యవస్థలో ఇంకా కొద్ది వేగంగా జరగాలి, ముందుకు నడవాలి, ఏదైనా ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తే కనుక ఖచ్చితంగా అది చేరడానికి మధ్య ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ను బాగా తగ్గించాలనే విషయంలో కొన్ని సలహాలు వచ్చాయి. మీ ఒపీనియన్ ఏంటి? నాకు ఐ ఆల్సో అగ్రీ విత్ దెమ్. ఏంటంటే మనం సిటిజన్ ఇట్ సెల్ఫ్ షుడ్ బి వెరీ రెస్పాన్సిబుల్. మన తరపు నుంచి మనం అంటే అన్ని గవర్నమెంట్ ఇవ్వాలని మనకేం రూల్ లేదు. సో వాట్ ఎవర్ వీ కెన్ డూ ఫ్రమ్ అవర్ సెల్ఫ్, సిటిజన్ షుడ్ బి రెస్పాన్సిబుల్. ఓకే ఓకే ప్రశాంత్ గారు, ఇందాక మీరు హ్యాండ్ అప్ చేశారు కొన్ని ఈ న్యాయ వ్యవస్థకు సంబంధించి కొన్ని. అంటే తను చెప్పినట్టుగా ఇవి మళ్ళీ పెద్ద పెద్ద చేంజెస్, స్టార్టింగ్ ప్లీ బార్గెనింగ్ కానీ మళ్ళీ మీడియేషన్, ఆర్బిట్రేషన్, రికన్సిలియేషన్ అవన్నీ కూడా అలా కాకుండా కూడా ఇప్పుడు ఉన్న సిస్టంలో కూడా వీ కెన్ బ్రింగ్ ఇన్ చేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ అపీల్స్, ఇప్పుడు చిన్నప్పటి నుంచి మొదలు పెడితే మీరు సుప్రీంకోర్టు దాకా అపీల్ చేసుకుంటూ వెళ్తే అది నెక్స్ట్ జనరేషన్ తనట్టుగా వాళ్ళు చూస్తారు ఫలితాలు. సో అది విత్ ఏ స్మాల్ చేంజ్ వీ కెన్ డూ దాట్. అండ్ నెంబర్ 2 నెంబర్ ఆఫ్ అడ్జర్న్మెంట్స్ కూడా వాళ్ళు ఇదేంటంటే ఇంకా తారీఖు పై తారీఖు అన్నట్టుగా ఇంకా మీకు దిల్ కీప్ ప్రొలాంగింగ్ ఇట్. ఇవన్నీ కూడా ఏంటంటే ఎఫెక్టివ్ యాక్షన్ త్వరగా తీసుకోవచ్చు సిస్టమిక్గా. అండ్ మూడవది కొంత ఈ గ్రామ న్యాయాలయస్ యాక్ట్ విచ్ వాస్ పాస్ 2008, ఇట్స్ అన్ ఎఫెక్టివ్ యాక్ట్ నా ఒపీనియన్లో అయితే. అంటే హీ మైట్ బి బెటర్ ఇన్ఫార్మ్ ఆన్ దిస్. కానీ ఏంటంటే ఆల్రెడీ మనకి కొంత పూర్వం నుంచే ఒక విలేజ్ లెవెల్లో ఒక జస్టిస్ డిస్పెన్సేషన్ మెకానిజం ఉంది. సో దాన్ని స్ట్రెంగ్థెన్ చేస్తూ అఫ్కోర్స్ దానికి అప్పీల్స్ ఇవ్వండి. కాకపోతే దాన్ని ఎందుకంటే చాలా చిన్న చిన్న కేసెస్, చిన్న తగాదాలకి మీరు మళ్ళీ కోర్టు చుట్టూ వెళ్తే కోర్టులు వాటిని పరిష్కరించలేక దాన్ని మళ్ళీ పైకోర్టు తీసుకెళ్ళి అంతా అయ్యేసరికన్నా మీరు చిన్న చిన్న తగాదాలు ఏమైనా ఉంటే విలేజ్ లెవెల్ ఫినిష్ చేసేయండి. ఓకే. అండ్ ఓన్లీ క్రిమినల్ కేసెస్, సీరియస్ కేసెస్ మటుకే పైకి వెళ్తూ ఉంటే మీకు జస్టిస్ డిస్పెన్సేషన్ ఫాస్ట్గా ఉంటుంది. ఓకే. లేకపోతే ఇప్పుడు ఇవాళ యావరేజ్ టైం 30 years ఒక క్రిమినల్ కేసు, సివిల్ కేసు డిస్పోజ్ చేయాలంటే. అండ్ మోర్ ఓవర్ జస్టిస్ మొన్న మీరు అన్నట్టుగా సిజేఐ గారు కూడా ఎక్స్ప్రెషన్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే జడ్జెస్ టు పీపుల్ రేషియో చాలా తక్కువగా ఉంది. ఎంత 10 lakh పీపుల్కి ఐ థింక్ ఫర్ 1 lakh people there are 10 judges, whereas it should be around 35 if I'm not wrong. Yeah, so ఆ జడ్జెస్ రిక్రూట్మెంట్ ఫాస్ట్గా చేయాలి. సో ఇవన్నీ కొన్ని మార్పులు తీసుకొస్తే ఐ థింక్ వీ కెన్ బ్రింగ్ ఇన్ చేంజ్. రైట్. సాయి చైతన్య గారు, ఈ టెక్నాలజీ పరంగా అంటే మీరు ఈ ఇంజనీరింగ్లో చాలా ముందుకెళ్ళారు, అదే అంశంలో ముందు ఈ సివిల్స్ కూడా రాశారు కాబట్టి ప్రస్తుతం ఉన్న విద్యా విధానంలో ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంలో ఏవైనా లోపాలు కనిపిస్తున్నాయా, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం విద్యా విధానానికి కాస్త మెరుగులు దిద్దాలంటే, మరింత కానీ ప్రమాణాలు పెంచాలంటే కొన్ని సూచనలు ఏమైనా ఇవ్వగలరా? చెప్పండి. నేను ఫస్ట్ ఇందాకటి క్వశ్చన్లో మీరు న్యాయ వ్యవస్థ గురించి అడిగినప్పుడు దాని గురించి యాడ్ చేయాలనుకుంటున్నాను అందరూ చెప్పిన దానికి. చెప్పండి. ఏంటంటే మనం జడ్జెస్ వాటి గురించే చూస్తున్నాము. మనం ఇంకా చూడాల్సిన విషయాలు, మిస్ అయ్యే విషయాలు ఏంటంటే మన పోలీస్ సిస్టమ్ని రిఫార్మ్స్ చేయాలి అండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ చేయాలి. పోలీస్ సిస్టమ్ అనేది ప్రస్తుతం 1860లో తయారు చేసిన పోలీస్ సిస్టమ్ దాని బేసిస్ మీదే ఉంది. దాన్ని ఇంకా ప్రస్తుతం పరిస్థితులకు కానీ కంప్లీట్గా అడాప్ట్ చేయలేదు. దానివల్ల లేదా రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ని కూడా ఇంకొంచెం స్ట్రాంగ్ లేదా బాగా చేస్తే నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ అయినా దాని యొక్క డిస్పోజల్ టైం తగ్గుద్ది. ఓకే. జడ్జెస్ కూడా ఇంపార్టెంట్, ఇవి కూడా చూడాలి అనేది ఈ కాన్సెప్ట్ అనేది మిస్ అవుతుంది జనరల్గా. ఓకే. అంటే ఎలాంటి మార్పులు ఉంటే బాగుంటుంది? మీరు అన్న పోలీస్ రెవెన్యూ అంటే ఎడ్యుకేషన్. సాయి చైతన్య గారు, మీరు అన్నట్టుగా ఈ పోలీసు రెవెన్యూ అంటే ప్రజలు ఎక్కువగా ఆధారపడే 2 విభాగాలు, 2 గవర్నమెంట్లో 2 కీలకమైన సెక్షన్స్, వీటన్నిటిపైన కూడా చాలా ఎక్కువ ఈ జాప్యం అనేది జరుగుతుంటుంది. ఎట్లాంటివి ఉంటే బాగుంటుంది? ఇప్పటికే కొన్ని రకాల మార్పులు సూచనలు చేశారు. గతంలో సుప్రీంకోర్టు పోలీసు వ్యవస్థ గురించి కొన్ని గైడ్లైన్స్ కూడా ఇష్యూ చేసింది. బదిలీలకు సంబంధించి, లేకపోతే ప్రమోషన్లకు సంబంధించి, లేకపోతే ఒక అధికారికి ఒక కేసు అప్పగించిన తర్వాత చివరికి బదిలీ చేయకూడదన్న కీలకమైన సిఫార్సులు కూడా ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా పాటించిన సందర్భం లేదు. ఇలాంటి సందర్భాలు ఏమైనా కొన్ని సూచనలు ఉన్నాయా? వాటిని బలంగా అమలు చేయాలా, మరికొన్ని మార్పులు ఏమైనా తీసుకురావాలా? సుప్రీంకోర్టు మనకి చాలా డైరెక్షన్స్ ఇచ్చింది, అయితే వాటిని ఏవి ఇంప్లిమెంటేషన్లో లేవు. అవి సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్తోనే కాకుండా ఇంకొన్ని ఉన్నాయి సజెషన్స్. ఎట్లాంటివి అంటే ఒకరు కేసు పెడితే దాన్ని ఇన్వెస్టిగేట్ చేసే వాళ్ళు డిఫరెంట్గా ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే ఒకరు కేసు పెట్టారనుకోండి, ఆయన తప్పు పెట్టారని ఒప్పుకోడు, సో కేసుని ప్రొలాంగ్ అవుతూ వస్తుంది. అది అందుకోసం ఇన్వెస్టిగేషన్ పార్ట్ అండ్ కేస్ ఫైలింగ్ పార్ట్ అనేది 2 డిఫరెంట్ సెక్షన్స్గా చేయాలి ముందు పోలీస్ డిపార్ట్మెంట్ వరకు. రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి వచ్చేస్తే మనం ఇప్పటికీ వీఆర్ మోర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్సెస్ గురించి మన దగ్గర ఎగ్జాక్ట్ అమౌంట్ ఆఫ్ డేటా లేకపోవడం కానివ్వండి, లేదంటే డిఫరెంట్ కన్సెషన్స్ ఇవ్వడం వల్ల కానివ్వండి, మనకి డైరెక్ట్ ట్యాక్సెస్ చాలా తగ్గుతున్నాయి, ఇండైరెక్ట్ ట్యాక్స్ పెరుగుతున్నాయి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే పేదవాళ్ళ మీదకి ఎక్కువ పడుతుంది, కానీ ధనిక వర్గాల మీద తక్కువ అవుతుంది. సో ఇట్లాంటి కొన్ని చిన్న చేంజెస్తో మొదలు పెట్టాలి. ఎందుకంటే ఎంత పెద్దదైనా ఫస్ట్ చిన్న స్టెప్స్తో మొదలవ్వాలి కదండి. సో ఇవి స్టార్ట్ అయిన తర్వాత ఇంకా మనం కొత్త సిస్టమ్స్ కానీ వాటి అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. సతీష్,
ఇందాక తను చెప్పిన దానికి పోలీస్ సిస్టమ్కి యాడ్ చేద్దాం అనుకున్నానండి. మనం 1860లో ఐపీసీనే మనం ఇంకా ఫాలో అవుతున్నాం. ఎవిడెన్స్ యాక్ట్ అవన్నీ మనకి ఇండిపెండెన్స్ ముందు వచ్చినవే. కాకపోతే మేజర్ చేంజ్ తీసుకోవాల్సింది చట్టంతో పాటు మనకి చేయాల్సింది ఏంటంటే మన పోలీస్ వ్యవస్థలో ప్రమోషన్స్ కానీ లేకపోతే వాళ్ళకి ఇచ్చే రికగ్నిషన్ కానీ కరెక్ట్గా ఉండాలండి. ఇప్పుడు సత్యమేవ జయతే ఒక ఎపిసోడ్ కూడా చేశారు. కానిస్టేబుల్గా సెలెక్ట్ అయిన ఇంగ్లాండ్లో ఒక అతను కానిస్టేబుల్గా సెలెక్ట్ అయితే పోలీస్ కమిషనర్ అయ్యేంత వరకు అతనికి స్కోప్ ఉంటుంది. ఇక్కడ మన దగ్గర కానిస్టేబుల్గా సెలెక్ట్ అయితే మ్యాక్సిమం అయితే ఎస్ఐ అవ్వగలరు. ఏఎస్ఐగా చాలామంది రిటైర్ అవుతారు, హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐగా. సో వాళ్ళకి ఇప్పుడు మీరు చూస్తే మనం వెళ్ళి దగ్గరికి మాట్లాడితే కూడా ఎస్ఐకి మీకు ఫిజికల్ దారుఢ్యత వాళ్ళ టెస్ట్ సరిగ్గా పరిగెట్టుకెళ్దా లేదా అనేది అవి చూస్తారు. అవి వాళ్ళకి ఎలా ఉంటాయో కానిస్టేబుల్ కూడా అలానే ఉంటాయి. అండ్ కానిస్టేబుల్ మీకు గ్రాడ్యుయేట్ చేసి వాళ్ళకి ఒక మంచి మనం శిక్షణ ఇప్పిస్తే వాళ్ళు దే కెన్ బికమ్ ఎస్ఐ అండ్ ఈవెన్చువల్లీ దే కెన్ బికమ్ డిఎస్పీస్ ఎస్పీస్ ఆల్సో. బట్ మనం ఏంటంటే ఇంకా ఆర్మీ సిస్టంలో పైన మనకి తెల్లవాడు కూర్చొని ఏ విధంగా అయితే ఎస్పీగా ఉండి మొత్తం మనకి యూనో లాలా లజపత్ రాయ్ని చంపింది 21 ఏళ్ల కుర్రాడు. సో అలాంటిది ఆ కుర్రాళ్ళని తీసుకొచ్చి కొత్త వాళ్ళు రావాలి, యూత్ రావాలి, కొత్త బ్లడ్ రావాలి. బట్ సైమల్టేనియస్లీ సిస్టంలో ఉన్న వాళ్ళకి కంపల్సరీ వాళ్ళకి టైమ్లీ ప్రమోషన్స్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా చేస్తే మీకు రికగ్నైజ్ చేస్తారు, నేను బాగా చేస్తే నా బాస్ రికగ్నైజ్ చేస్తాడని ఉంటుంది. వాళ్ళకి ఏం చేసినా కానీ ఇంతకంటే వెళ్ళలేనరా బాబు అనిపించినప్పుడు దే కెనాట్ పర్ఫామ్. సో గ్రౌండ్ లో పని చేసేది కూడా వాళ్ళే. పోలీస్ మ్యాన్ అంటే ఐపీఎస్ ఎవరు చూడరు. ఐపీఎస్ అంటే ఒక ఎస్పీ కనిపిస్తారు, ఏఎస్పీస్ చాలా మంది ఉంటారు. బట్ కానిస్టేబుల్, రోడ్ మీద ఉండే కానిస్టేబుల్, చలాన్ రాసే ఎస్ఐ ఎవరైతే ఉన్నారో హీఈస్ ద కానిస్టేబుల్ ఫర్ ద హీఈస్ ద పోలీస్ ఫర్ కామన్ మ్యాన్. సో వాళ్ళకి మనం వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను చూసిన యాజ్ ఎ వర్క్ యాజ్ అ జర్నలిస్ట్, నేను ఐ డిడ్ అ ఫ్యూ స్టోరీస్ ఆన్ సైబరాబాద్ పోలీస్. సైబరాబాద్ పోలీస్ ఈస్ టేకింగ్ గుడ్ ఇనిషియేటివ్. వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కానీ దే టాక్ టు యూ విత్ రెస్పెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు, లేకపోతే చాలామంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే మేము ఇంత చదివాం, ఇంత కష్టపడుతున్నాం, ఇంత రెవెన్యూ తెస్తున్నాము, మేము ఇంత సంపాదిస్తున్నాము, ప్రపంచంలో మా ఇండియాకి ఇంత గుర్తింపు తెస్తున్నాము. ఒక రోడ్డు మీద వచ్చి కానిస్టేబుల్ నన్ను ఏమైనా ఓరే అంటే నా ఈగో హట్ అవుతుంది. కఠినంగా ఉండే ఆ విభాగం ఏదవుతుందో కదా సున్నితత్వం నేర్చుకోవాలి. సున్నితత్వం యాజ్ హీ సెడ్, కస్టమర్స్ వాళ్ళకి మనకి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి కస్టమర్స్ వచ్చి పబ్లిక్ అండి. సో పబ్లిక్ అన్న వాళ్ళతో మనం కరెక్ట్గా బిహేవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రెస్పెక్ట్తో కూర్చోబెట్టి, వాళ్ళకి వాటర్ ఇచ్చి రెస్పెక్ట్ కూర్చోబెట్టి సార్ అని మాట్లాడి దెన్ యూ కెన్ డెలివర్ ద సర్వీస్. రైట్. ఇందాక సాయి చైతన్య గారు ఒక కీలకమైన అంశం డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇప్పటికీ కూడా మనం ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ఉన్నాం. పేదలు కూడా చాలా పెద్ద ఎత్తున బాధపడుతున్నారు. ఒక రకమైన ఈ మధ్య జిఎస్టీ మీద పెద్ద ఎత్తున గొడవ అవుతుంది. నిజంగా దేశంలో ఒక మనిషి 30-40 పన్నులు ఒకేసారి కట్టాల్సిన పరిస్థితి. సంపాదించిన దాంట్లో అసలు చాలా వరకు పన్నులు పోతుంది. పక్క దేశాలతో పోలిస్తే చాలా తక్కువ పన్నులు వసూలు చేయాలి, ఎక్కువ వసూలు చేసిన ఒక రకమైన పెద్ద ఎత్తున గొడవ జరుగుతుంది. మీరు సీఏ చేశారు కాబట్టి ఈ పన్నుల వ్యవస్థలో ఎలాంటి మార్పులు ఉంటే బాగుంటుందని మీ అభిప్రాయం? ఒకటే అండి, జిఎస్టీ అయితే పొలిటికల్గా అందరూ కలిసి వస్తే డెఫినెట్గా జిఎస్టీ పాస్ అయితే ఇండైరెక్ట్ ట్యాక్స్ బర్డెన్ తగ్గుతుందండి. అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ద పూర్ మ్యాన్ ఆల్సో. ఇంకా డైరెక్ట్ ట్యాక్సెస్కి వస్తే మనం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961ది ఫాలో అవుతున్నామండి. డిటీసీ డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ తెచ్చారు, అది ఇంకా ఎప్పుడు పాస్ అవ్వలేదు. సో ఏమవుతుందంటే మనం ఇంకా పాత మెషర్స్తో ఉన్నాము. సో అండ్ ఆల్సో డైరెక్ట్ ట్యాక్స్ ప్రాబ్లం ఏంటంటే బికాస్ ఆఫ్ ద హై ట్యాక్స్ రేట్స్ ఎవేజన్ కూడా ఎక్కువ ఉంది. అందుకే బ్లాక్ మనీ కానీ అవన్నీ ఎక్కువ ఉన్నాయి. సో మనము సిస్టమ్ సింప్లిఫై చేసి ఇప్పటికీ ఆ సరల్ అని లేకపోతే ఈ ఫైలింగ్ అని చాలా సింప్లిఫై చేస్తున్నారు, అవేర్నెస్ పెంచుతున్నారు. సో ఆ సింప్లిఫికేషన్ చేస్తే డెఫినెట్గా దెల్ బి మోర్ రెవెన్యూ అండ్ బర్డెన్ కూడా చాలా వరకు తగ్గుతుంది అని. ఓకే. ప్రియాంక గారు, ఈ వైద్య రంగానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు కూడా ఉన్నాయి. ఒకవైపు ప్రైవేటు ఆసుపత్రుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఏమైనా వైద్యం తీసుకోవాలంటే లక్షల్లో చెల్లించాల్సిన పరిస్థితి. గవర్నర్లు, రాజ్యసభ సభ్యులే నేరుగా కేంద్రానికి ఫిర్యాదు చేయాల్సిన సిచ్యువేషన్స్ ఇక్కడ ఉన్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా వైద్యం అందాలంటే చాలా కష్టమైన పరిస్థితి. గతంలో ఉన్న పథకాలు కూడా సరిగా అమలు జరగట్లేదు. మీ అనుభవంలో ఏమైనా ఉన్నాయా? ఏమైనా మార్పులు వస్తే బాగుంటుంది అంటారు? అవునండి, నేను పనిచేసింది యాక్చువల్లీ ఐ స్టడీడ్ ఎంబీబీఎస్ చేసింది రూరల్ మెడికల్ కాలేజ్ అనమాట, ఎంజీఐఎంఎస్ సేవాగ్రామ్ అని. ఇట్స్ ఓన్లీ రూరల్ మెడికల్ కాలేజ్. అక్కడ ఏంటంటే అసలు రూరల్ ఏరియాస్లో డాక్టర్స్ చాలా తక్కువ. దే ఆర్ నాట్ రెడీ టు వర్క్ ఇన్ రూరల్ ఏరియాస్. అంటే మా కాలేజ్ వీ యూస్ టు హ్యావ్ అంటే చాలా మంది పేషెంట్స్ బికాస్ అక్కడ పిహెచ్సిస్లో డాక్టర్స్ లేరు కాబట్టి దే హ్యాడ్ టు కమ్ ఆల్ ద వే మా టెరిషరీ కేర్ హాస్పిటల్కి రావడానికి చాలా కష్టాలు పడేవారు. దట్స్ ద టైమ్ ఐ రియలైజ్ అనమాట, డాక్టర్స్ ఎన్ని పోస్ట్ చేసినా, గవర్నమెంట్ స్కీమ్స్ చేసినా, బట్ దే ఆర్ నాట్ రీచింగ్ ద రూరల్ పీపుల్. ఆ గ్రాస్ రూట్ లెవెల్ దే ఆర్ నాట్ రీచింగ్. అది మెయిన్ ప్రాబ్లమ్. అది సిటీస్లో ఏంటంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ. ప్రైవేట్ హాస్పిటల్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు పూర్ పీపుల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు స్పెండ్. గవర్నమెంట్ హాస్పిటల్స్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కేటర్ టు ద డాక్టర్స్. ఇప్పుడు మన దగ్గర ఉన్న డాక్టర్ పేషెంట్ రేషియో చాలా ఎక్కువ. 1 డాక్టర్ 1:1800 1700 డాక్టర్స్ ఉన్నారు, పీపుల్ ఉన్నారు. బట్ WHO రిక్వైర్మెంట్ అంటే 1:1000 ఉండాలి. సో దర్స్ లాట్స్ ఆఫ్ డాక్టర్ షార్టేజ్ చాలా ఎక్కువ ఉంది మన దగ్గర.
అందుకే సిటీస్లో ఏంటంటే ఈ స్పెండింగ్ వల్ల దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ఆల్ ద టెరిషరీ కేర్ ఫెసిలిటీస్ అనమాట. సో ఐ థింక్ అది ఇంప్రూవ్ చేయాలి మనం బేసికలీ. ఓకే ఓకే ఇక చెప్పండి. యాక్చువల్గా డాక్టర్ అది అంటే గవర్నమెంట్ ఇస్ డూయింగ్ లాట్ ఆఫ్ స్కీమ్స్ అండి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే చాలా పథకాలు ఉన్నాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు జనాలకి అది తెలియదండి. వాళ్ళు ఇప్పుడు ప్రైవేట్ మీరు చెప్పింది ఇంకో కీలకమైన అంశం ఆరోగ్యశ్రీ అన్న తర్వాత కొన్ని కీలకమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి. ఇవాళ వైద్యం చేయించుకోవాలంటే నేషనల్ శాంపుల్ సర్వీస్ ఇటీవల ఒక సర్వే చూసినట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు ఎక్కువ ఆస్తులు అమ్ముకుంటున్నారంటే ఇంట్లో అనారోగ్యంతో బాధపడే వాళ్ళ వ్యక్తులు వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఉన్న ఆరోగ్యశ్రీ కూడా చాలా మందికి అందలేదు. అంటే కాంప్లికేషన్స్ ఏ పథకమైనా సరే ప్రయోజనాలు ఉంటాయి, కాస్త ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఎట్లా చేస్తే బాగుంటుంది? సోషల్ సెక్యూరిటీలో ఈ ఆరోగ్యం అనేది చాలా కీలకమైన అంశం కాబట్టి. అంటే కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఆ కార్డు ఉన్నా కానండి ప్రైవేట్ హాస్పిటల్స్ ఇప్పుడు సడన్గా మొన్న ఒక కేసు చూసానండి. ఒక అతనికి హార్ట్ అటాక్ వచ్చింది. ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే నీకు కార్డు చూపిస్తే కానీ మేము చేయము అన్నారండి. సో ఇప్పుడు పాపం వాళ్ళకి కార్డు ఉన్నా కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ఏమో ఎక్కడ దగ్గరలో ఉందో తెలియదు. సో ఏంటంటే కొంచెం అది జనాలు అది అవేర్నెస్ ఉండాలండి. అండ్ ఆల్సో ప్రైవేట్ హాస్పిటల్స్ ఇప్పుడు ఎమర్జెన్సీ అది చూడాలి కానీ ముందు కార్డు తీసుకోండి అది చేయి అనేది దట్స్ నాట్ డన్ అండి. అంటే డాక్టర్ని మనం ఆల్మోస్ట్ దేవుడితో పోలుస్తామండి. ఏదన్నా ఒంట్లో బాగాలేనప్పుడు ఫస్ట్ వెళ్ళి మనం వైద్యం కోరుకుంటాం. బట్ వైద్య రంగంలో ఈ మధ్య 30% ఇన్ఫ్లేషన్ ఉందండి. మామూలుగా వేరే మనకి మామూలు ఇన్ఫ్లేషన్ 5-6% తగ్గిపోతే 30% వాళ్ళు అది పెరుగుతూ ఉంది. అండ్ ఫనీ థింగ్ ఏంటంటే మన గవర్నమెంట్ నుంచి రెగ్యులేషన్ లేదు. ఈ పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు ఒంట్లో బాలకి జ్వరంకి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే 200 తీసుకోవచ్చు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే 500 తీసుకోవచ్చు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే 2000 తీసుకోవచ్చు. దాన్ని రెగ్యులేట్ చేసి ఈ స్కిల్ ఉన్న వాళ్ళకి ఇంత తీసుకోవాలి, ఈ జబ్బుకి ఇంతకంటే ఎక్కువ తీసుకోకూడదు, ఈ ఏరియాలో ఇంతకంటే ఎక్కువ తీసుకోకూడదు అని ఒక ఫ్రేమ్వర్క్, ఒక రూల్ మన దగ్గర లేదనమాట. సో దాంతో అది లేకపోవడం అనేది మెయిన్ రీజన్ అండి. దానివల్ల ఈ అవుట్ ఆఫ్ ద పాకెట్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ అవుతుంది. ఓకే, మా ఫ్రెండ్స్ యాడ్ చేసినట్టుగా అది మేజర్గా టెరిషరీ హెల్త్ కేర్లో మీరు అన్నట్టుగా ఈక్విటీ క్లియర్ కనిపిస్తుంది. ఈక్విటీ ఏంటంటే చాలా కాస్ట్లీ అయిపోవడం. కానీ ఇప్పుడు ఊళ్ళోకి వెళ్తే మనకి టెరిషరీ హెల్త్ కేర్ కాదు, ప్రైమరీ అండ్ ప్రివెంటివ్ హెల్త్ కేర్, ఈ రెండు అడ్రస్ చేయగలిగితే చాలా వరకు హెల్త్ కాస్ట్ తగ్గించవచ్చు. సో ప్రివెంటివ్ హెల్త్ కేర్ అంటే శానిటేషన్ ఇంప్రూవ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ స్వచ్ఛ భారత్, ఇది ఓన్లీ క్లీన్లెస్ క్యాంపెయిన్ కాదు, ఇట్ హ్యాస్ ఎ హెల్త్ కాంపోనెంట్ ఆల్సో. సో ఇఫ్ మీరు సరౌండింగ్స్ క్లీన్గా ఉంటే ఆటోమేటికలీ హెల్త్ ఇండికేటర్స్ పెరుగుతాయి. నెంబర్ 2 వచ్చేసి మన ఫోకస్ కూడా ఎలా ఉండిందంటే ఇన్ని రోజులు ప్రజలకు కూడా హెల్త్ అనేది ప్రైవేట్ సమస్య లాగా ఉంది, ఇది పబ్లిక్ సమస్య అనుకునే వాళ్ళు. నాదొక రిషాంత్ గారు, నాదొక అబ్జర్వేషన్ ఏంటంటే గవర్నమెంట్ చేస్తున్న స్పెండింగ్లో ఏదైతే మనం కీలకం క్రూషియల్ అనుకుంటున్నామో దాని మీద కాకుండా ఇతరత్ర స్పెండింగ్ మీద వెళ్ళిపోతుంది. ముఖ్యంగా హెల్త్ మీద, ఉపాధి మీద, ఎంప్లాయ్మెంట్ మీద, ఈ రెండింటి మీద సరైన ఫోకస్ లేకపోవడం అనేది. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఒక పీడిఎస్ ₹2 కిలో బియ్యం దొరకపోతే వెళ్ళి తను అడుగుతున్నాడు, వెళ్ళి నాకెందుకు ఒక ఎమ్మెల్యేను లేకపోతే తన ప్రజాప్రతినిధిని వెళ్ళి క్వశ్చన్ చేస్తున్నాడు, నాకు బియ్యం రాలేదని అని చెప్పేసి. అదే తను అనారోగ్య పాలవుతే అడగట్లేదు, ఎందుకంటే నా పర్సనల్ సమస్య అనుకుంటున్నాడు. ఆ అవేర్నెస్ ఇప్పుడు టేకింగ్ కేర్ ఆఫ్ సిటిజన్స్ అనేది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. అయితే విద్య, ఆరోగ్యం ఈ రెండు ప్రాథమికమైనటువంటి అవసరాలు ప్రభుత్వం తీసుకోవాల్సింది. మీ బియ్యం అవన్నీ తర్వాత ఇవ్వండి, ముందు ఇది అడ్రస్ చేయండి. చదువు, ఆరోగ్యం అనేది ఉద్యోగ అవకాశం ఇస్తే వాళ్ళంతా వాళ్ళు నిలబడి ఎదుగుతారు. ఇంకా మీరు గవర్నమెంట్ సపోర్ట్ అవసరం లేదు. సో ఇప్పుడు కానీ ఈ మధ్య ఫోకస్ స్టార్ట్ అయింది. మనం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ పాస్ చేసాము, సిమిలర్లీ రైట్ టు హెల్త్ కూడా పాస్ చేస్తామని ఈ ప్రభుత్వం చెప్తుంది. ఆ ఫోకస్ అనేది గవర్నమెంట్ సెక్టర్లో కాకుండా అట్లా కాస్త డైవర్ట్ అవుతుంది అనేది కొంత ఆందోళన. కొంత అంటే ఇప్పుడు ప్రభుత్వానికి కూడా ఉన్న రిసోర్సెస్ లిమిటెడ్ అండి. నిజంగా కూడా ఆరోగ్యం పైన మీరు ఒక ఎయిమ్స్ లాంటి హాస్పిటల్ కట్టారంటే అన్ని డబ్బులు ఎక్కువ తీసుకొస్తారు. సో ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ కంప్లీట్లీ అవసరమే. కాకపోతే మీరు అన్నట్టుగా ఫోకస్ కొంచెం ఈ హెల్త్ నుంచి ఇంకా కొంచెం దూరం వెళ్తుంది, ఎందుకంటే దట్ హ్యాస్ నాట్ బికమ్ ద సెంట్రల్ ఇష్యూ టుడే. కానీ ఇప్పుడు చేంజెస్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేషనల్ హెల్త్ పాలసీ అనౌన్స్ చేశారు 2014లో. సో అందులో ఏమంటారంటే హెల్త్ ఇన్ ఆల్ అప్రోచ్, అంటే ప్రతి దాంట్లో కూడా హెల్త్ కాంపోనెంట్ మేము ఇంట్రొడ్యూస్ చేస్తాం అన్నట్టుగా. సో ఇట్స్ వెరీ గుడ్ ఇనిషియేటివ్. రైట్. ప్రియాంక గారు, మనం ఏమనుకుంటామంటే హెల్త్ అనేది గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్, అదేదో గవర్నమెంట్ ఇస్ ద ఓన్లీ సోల్ ప్రొవైడర్ అనే ఫీలింగ్ ఉంటుంది అందరికీ. బట్ ఐ థింక్ ప్రైవేట్ ప్లేయర్స్ ఆల్సో, ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ దే ప్లే అ వెరీ మేజర్ రోల్. బేసికలీ ప్రైవేట్ వాళ్ళేమో దే ఆర్ టూ ఎక్స్పెన్సివ్, గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు కేటర్. ఆ బ్రిడ్జ్ ఏదో ఉందో ఇట్ ఈస్ వైడనింగ్ డే బై డే, దానివల్ల పీపుల్ ఆర్ ఫేసింగ్ మోర్ ప్రాబ్లమ్స్ అనిపిస్తుంది. ఓకే. సాయి చైతన్య గారు, రెండు కీలకమైన అంశాలు మీకు ఏమైనా దీనిపై అభిప్రాయాలు ఉన్నాయా? హెల్త్ కానీ ఇతరత్ర అంశాలు కానీ. హెల్త్లో ఇప్పుడు మనం మోస్ట్లీ కాన్సన్ట్రేట్ చేస్తుంది ఇంగ్లీష్ మెడిసిన్ వైపే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. బట్ ఆయుష్ అనే దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తే అది మోర్ ఓవర్ కాస్ట్ తక్కువ. అండ్ జనరల్గా ఈ హోమియోపతి లాంటివి కొన్ని ఆయుర్వేదిక్ పార్ట్స్ అనేవి రూరల్ పీపుల్కి అందుబాటులో కూడా ఉంటాయి. వాళ్ళ యొక్క నాలెడ్జ్ని కూడా మనం అనలైజ్ వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది, ఆ నాలెడ్జ్ కూడా మనం కలెక్ట్ చేసుకుని ఒక నేషనల్ డేటాబేస్గా తయారు చేసుకుంటే వీ కెన్ ప్రొవైడ్ దెమ్ ఫర్ రూరల్ పీపుల్ ఎట్ ది మినిమం కాస్ట్ అని.
ఓకే ఓకే ఇక సామాజిక అంశాలు కాకుండా కీలకమైన అంశాలు ఏంటంటే వ్యూవర్స్ అంతా చాలామంది ఎదురు చూస్తున్నారు. మా అబ్బాయి కూడా సివిల్స్ కావాలి, మా అబ్బాయి కూడా కలెక్టర్ కావాలి, మా అబ్బాయి కూడా ఐపీఎస్ కావాలి, లేకపోతే మా అబ్బాయి కూడా ఖచ్చితంగా ఆల్ ఇండియా ర్యాంక్ ఏదో ఒకటి సాధించాలని కొన్ని వేల మంది హైదరాబాద్ తీసుకొచ్చి చదివిస్తున్న తల్లిదండ్రులు కావచ్చు, ఇతరత్ర అంశాలు కావచ్చు. మొత్తం మీదకి పిల్లల బాగా కష్టపడి చదవాలి, ఒక ఐఏఎస్ కావాలని ఒక రకమైన కోరిక అయితే ప్రగాఢంగా ఉన్న నేపథ్యంలో మీ వైపు నుంచి, మీ జీవితాల నుంచి మంచి సలహాలు కానీ వాళ్ళకి సూచనలు కానీ ఏమైనా ఉన్నాయా? నాకైతే పర్సనల్గా ఈ మొత్తం ప్రాసెస్లో ఒకటి కోర్స్ కమిట్మెంట్ ఈ సంథింగ్ వెరీ క్రూషియల్. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు క్లియర్ దిస్, అంటే ఇది వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామ్స్ ఇన్ ద కంట్రీ, అందరికి తెలిసిన విషయమే. సో అలాంటప్పుడు మీ స్ట్రాటజీ షుడ్ బి కరెక్ట్. అంటే ఈ ఎగ్జామ్కి ఇప్పుడు ఏదో మనము జేఈ అంటే ఐఐటి ఎంట్రన్స్ ఒక ఐఏఎస్ రాయాలని ఒక మనిషికి అనిపిస్తే ఖచ్చితంగా ఎప్పటి నుంచి ప్రిపరేషన్ ఉండాలి, ఏ తరహా దృక్పథం ఉండాలి, ఎలాంటి ఆలోచన ఉండాలి? మీరు మంచి ప్రశ్న అడిగారండి. ఎందుకంటే చాలా మంది ఇంజనీరింగ్ అయిపోయాక అప్పుడు అనుకుంటారు, అప్పుడు ప్రారంభిస్తారు. సో దానివల్ల కొద్దిగా యూ విల్ టేక్ మోర్ టైమ్ టు క్లియర్ ద ఎగ్జామ్. అంతకన్నా మీరు చిన్నప్పటి నుంచి ఏం చేయాల్సిన అవసరం లేదు, రోజు పేపర్ చదివి దాని గురించి మీ స్నేహితులతో కానీ మీ తల్లిదండ్రులతో డిస్కస్ చేయండి, స్టార్టింగ్ విత్ దాట్. సో మీ తెలివిని మీలో దాయకుండా బయట పెట్టండి అంటున్నారు, బయట మాట్లాడండి, ఏ అంశం పైన గట్టిగా మాట్లాడండి. ఎగ్జాక్ట్లీ, ఆర్టిక్యులేషన్ ఏంటంటే ఉన్న ఐడియాని ఎక్స్ప్రెస్ చేయాలి, ప్లస్ దానికి ఉన్న డిఫరెంట్ వ్యూ పాయింట్స్ అడ్రస్ చేయాలి, అది నెంబర్ 1. సో ఈ నాలెడ్జ్ అక్యుములేషన్ ప్రాసెస్ మీరు చైల్డ్హుడ్ నుంచి జస్ట్ రీడింగ్ న్యూస్ పేపర్, దట్స్ ఆల్, ఏం అవసరం లేదు. రీడింగ్ న్యూస్ పేపర్ స్టార్ట్ చేస్తే బై ద టైమ్ యూ గ్రాడ్యుయేట్ మీరు ఆల్రెడీ ఒక నాలెడ్జ్ బేస్ బిల్డ్ అయిపోయి ఉంటుంది. ఆ తర్వాత క్లియరింగ్ ద ఎగ్జామ్ బికమ్స్ వెరీ ఈజీ. నెంబర్ 2 ఈజ్ ఆప్షనల్. వాట్ సార్ట్ ఆఫ్ ఆప్షనల్ డూ యూ చూస్? ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్లో వస్తే ఇట్స్ ఆల్ గుడ్, కాకపోతే ఇట్ మైట్ టేక్ లిటిల్ లాంగర్ ఎగ్జామ్ కూడా, అంతే గివెన్ ద కాంపిటీషన్. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు నిజంగా మీకు నచ్చిన సబ్జెక్టు అంటే చదువుతూ ఉంటే యూ షుడ్ బి ప్యాషనెట్ అబౌట్ ఇట్, కొద్దిగా ఆ ఇంట్రెస్ట్ మెయింటైన్ చేయగలిగితే అలాంటి ఆప్షన్లు తీసుకుంటే చాలా బెటర్. మూడోది వచ్చేసి గ్రూప్. అంటే ఈ ఎగ్జామ్ ప్రాసెస్ మళ్ళీ 3 to 4 years ఉంటుంది, అండ్ ఇందులో ఉండే కష్టాలు నష్టాలు ఈ ఎగ్జామ్ ఉన్న వాళ్ళకే తెలుస్తాయి, మీరు బయట వాళ్ళకి చెప్పలేరు, వాళ్ళు అర్థం చేసుకోలేరు. సో మీకు ఒక మంచి గ్రూప్ ఫామ్ చేసుకుంటే అందులో ఏమవుతుందంటే ఆటోమేటికలీ ఒకరు కిందకి పోయినప్పుడు మళ్ళీ పై పుల్ చేస్తుంటారు. అట్లాగే ఆ కాంపిటేటివ్ స్పిరిట్తో యూ విల్ జస్ట్ మూవ్ అహెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఇయర్ నేను, ప్రియాంక అండ్ లాట్ ఆఫ్ అదర్ ఫ్రెండ్స్ వి ఆల్ గాట్ త్రూ. మేము మీ ఇద్దరు గ్రూప్ స్టడీ, మేమిద్దరం ఇంకా 179 ర్యాంక్, పవన్ కుమార్ రెడ్డి, క్రాంతి 65th ర్యాంక్, తను కూడా, సో లాట్ ఆఫ్ అదర్ పీపుల్ యాజ్ వెల్. సో ముందు ప్రీవియస్ ఇయర్ కూడా ఇంకా ఇద్దరు పాస్ అయ్యారన్నమాట. సో వీఆర్ ఆల్ ఏ గ్రూప్. సో అట్లా ఏంటంటే ఆటోమేటిక్గా కాంపిటేటివ్ స్పిరిట్తో యూ కీప్ పుషింగ్. సో ఇక్కడ ఏంటంటే అప్లికేషన్స్ ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే ప్రియాంక గారు, ఐ థింక్ ఫస్ట్ నుంచి హార్డ్ వర్క్ అండి. లైక్ హీ టోల్డ్, ఫస్ట్ నుంచి యూ హావ్ టు కీప్ యువర్ మైండ్ ఓపెన్ ఫర్ ఈ ఎవ్రీథింగ్. మధ్య ఎక్కడో సర్వేలో చదివాం, అంత కష్టపడి 14-15 గంటల అవసరం లేదు. మన చుట్టుపక్కల అయ్యే అంటే బాగా పుస్తకాలు చదివి బాగా 16 గంటలు చదివితే అయ్యే కీప్ యువర్ మైండ్ ఓపెన్. ఏది అవుతున్నా యూ షుడ్ జస్ట్ బి ఇన్ఫార్మ్డ్. మనం ప్రతి ఒక్కటి అవుతుంది మన చుట్టుపక్కల, మన కంట్రీలో, మన స్టేట్లో, మన చుట్టుపక్కల జస్ట్ సోషల్ ఇష్యూస్ కానీ యూ షుడ్ బి అవేర్ అండ్ యూ షుడ్ హ్యావ్ అన్ ఒపీనియన్ అబౌట్ ఎవ్రీథింగ్. అంటే మనం యూ షుడ్ కీప్ యువర్ మైండ్ ఓపెన్, దట్ ఈస్ వన్ బేసిక్ థింగ్. దాని తర్వాత యువర్ హార్డ్ వర్క్ అండ్ దెన్ పర్సివియరెన్స్. ఇది ఇట్స్ లైక్ 2-3 years హార్డ్ వర్క్, ఇట్స్ నాట్ వన్స్. ఒక్క నిమిషం, సాయి చైతన్య గారు అక్కడ నుంచి రియాక్ట్ అవుతున్నారు. సాయి చైతన్య గారు, ఇక్కడ ఈ డిస్కషన్లో మనం ఒకటి ఏంటంటే జనరల్గా అన్ని వెసులుబాటులో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, బట్ రూరల్ ఏరియాస్లో వాళ్ళ గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే మీరు అనిపిస్తుంది. చెప్పండి. గ్రామీణ విద్యార్థులు అని వాళ్ళ సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. చెప్పండి, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి, సూచనలు ఏంటి సివిల్స్ ప్రిపరేషన్ విషయంలో? గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఫస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే వాళ్ళకున్న వెసులుబాటు, వాళ్ళకున్న ఫెసిలిటీస్లో ఫస్ట్ థింగ్ న్యూస్ పేపర్ చదవమని కోరుకుంటానండి. సో దానికి ప్రతి విషయం పైన ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. దాని తర్వాత మనకి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, లైక్ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అని అట్లాంటివి ఉన్నాయి. దాంట్లో వాళ్ళకి కొన్ని మెటీరియల్స్ ఫ్రీగా దొరుకుతాయి, బట్ దేనికైనా వాళ్ళకి ఒక గైడెన్స్ అనేది కావాలి. ఆ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే గ్రామీణ విద్యార్థులకి టీచర్స్ కానీ అవన్నీ చాలా దూరం, లేదంటే మనం ఇక్కడ పట్టణ విద్యార్థులు అనుకునేవి మాకు ఇవన్నీ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకునే విషయాలు అక్కడ వాళ్ళకి అందుబాటులో ఉండవు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ లేదా కరెంట్ అట్లాంటివి కూడా ఉండవండి. సో వాళ్ళకి కొంచెం గవర్నమెంట్ కూడా కొన్ని స్టెప్స్ తీసుకుని వాళ్ళకి హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను. చెప్పినట్టే అండి, యూ నీడ్ దట్ హార్డ్ వర్క్. కానీ హార్డ్ వర్క్ అయితే స్మార్ట్గా ఉండాలండి. ఇట్లా 14-15 hours అని కాదు, బట్ ఏ టాపిక్స్ ఏం చదవాలి అని. బికాస్ మార్కెట్ ఇస్ ఫ్లడెడ్ విత్ మెటీరియల్, బట్ యూ నీడ్ టు సెలెక్ట్ వాట్ ఈస్ ద రైట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ అండ్ యూ నీడ్ టు డూ ఇట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ కన్సిస్టెన్సీ ఉండాలండి. ఒక రోజు చదివి 2 రోజులు బ్రేక్ కాకుండా ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి.
అండ్ ఒక్క విరాట్ కోహ్లీలో ఫామ్ ఉండాలి మధ్యలో హ్యాపీ. బట్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు సే ఇస్ ఏదైనా ఒక స్ట్రాంగ్ డిగ్రీ బ్యాకప్ ఉంటే బెటర్ అండ్ బికాస్ యూపీఎస్సీ ఈజ్ వెరీ అన్ప్రెడిక్టబుల్. ఇవాళ ఇక్కడ నేను కూర్చున్నా అంటే ఓకే ఫైన్ వచ్చింది, రాకపోతే వాట్ నెక్స్ట్ అన్నది కొంచెం ఆ ఆలోచన ఉండాలి. బికాస్ మనకు నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కానీ ఏజ్ వైజ్ కానీ, సో ఒక ఏదైనా స్ట్రాంగ్ డిగ్రీ బ్యాకప్ ఉంటే జస్ట్ ఇన్ కేస్ ఆఫ్ దిస్ డజంట్ హ్యాపన్ ఫాల్ బ్యాక్ ప్రొవిజన్ అనేది ఒకటి సో బ్యాకప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఉండాలి. నేను కంపల్సరీ 100% అగ్రీ విత్ వాట్ షీ సెడ్ అండి. బ్యాకప్ అనేది కంపల్సరీ ఉంటేనే మనకి ఒక కైండ్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుందన్నమాట. ఒకవేళ లేకపోతే ఒక స్టేజ్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ థర్డ్ అటెంప్ట్ అవుతున్న తర్వాత ఒక కైండ్ ఆఫ్ డెస్పిరేషన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అరే ఇది లేకపోతే మనకేంటి, ఇది లేకపోతే మనకేంటి, ఎందుకంటే అటెంప్ట్స్ అయిపోతూ ఉంటాయి, ఏజ్ అయిపోతూ ఉంటుంది. సో ఒక బ్యాక్కి ఏదైనా పెట్టుకుంటే మనకి టు సంథింగ్ టు ఫాల్ బ్యాక్ అపాన్ అది ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రిపరేషన్కి అంటే ఐ స్టార్టెడ్ ఇన్ అరౌండ్ 2012 అండి. ఆ టైంలో ఢిల్లీకి వెళ్ళాలి చదవాలి అన్నట్టు ఉండదు. ఇప్పుడు తీసుకుంటే మనం మొత్తం అంటే వెబ్సైట్స్ మనకి ఆన్లైన్లోనే మొత్తం మెటీరియల్ కానీ లేకపోతే వీడియోస్ కానీ మృణాలన్నీ వీడియోస్ ఉంది. హిందీ అర్థమయ్యే ఎవరికైనా కానీ కొద్దిగా బేసిక్ హిందీ అర్థమయ్యే ఎవరికైనా కానీ అన్నీ దొరికేస్తాయి అనమాట. ఎకనామిక్స్, ఇండియన్ ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ అన్నీ దొరుకుతున్నాయి. సో వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి తీసుకోవాలి అన్న ఇది లేకుండా వాళ్ళు ఓన్గా కూర్చొని కూడా చదువుకోవచ్చు. సో ఇంకొక అంటే చాలా మంది ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కొన్ని ప్రశ్నలు ఏంటంటే కొంత రాతపూర్వక పరీక్షలు అంటే రాసే పరీక్షలు అన్నింటిలో బాగా రాస్తారు, బట్ ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళేసరికి చాలాసార్లు ఫెయిల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాంటి వాళ్ళకి మనం ఏమైనా గైడెన్స్ కానీ ఎట్లాంటి సలహాలు ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే మామూలు ఎలాంటి యాక్చువల్గా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు కొంతమంది స్టూడెంట్స్ ఇలాంటి చెక్ లిస్ట్ ఒకటి పెట్టుకోవాలి, మీరు రోజు ఇలాంటి ప్రశ్నలు మీకు ఎదురయ్యే అవకాశం ఉంది, ఇట్లాంటి వాటిలో ఇలాంటి సమాధానం ఎట్లా చేయాలి, బ్యాలెన్స్గా ఉండాలి, మెచ్యూర్గా ఉండాలి, మాట్లాడే మాట ప్రతిదీ కూడా కరెక్ట్గా ఉండాలి అనేది ఏదైనా ఒక చెక్ లిస్ట్ లాంటిది ఏమైనా ఉందా? ఖచ్చితంగా అండి. అంటే ఇంటర్వ్యూ ఇది ఫస్ట్ టైం ఆ ప్యానల్ మెంబర్ మిమ్మల్ని చూస్తారు. సో ప్రతి క్వశ్చన్ కూడా ఒక ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. అంటే ఆ క్వశ్చన్ని మీరు ఏదో క్వశ్చన్ ఆన్సర్ మెయిన్స్లో రాసినట్టు కాకుండా ఆ ప్రశ్న మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు ఆ క్వశ్చన్ నువ్వు ఎలా చూస్తున్నావు. సో అట్లా ఇట్స్ ఏ వండర్ఫుల్ వే టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. మీరు ఒకసారి అలా చూడడం మొదలు పెడితే అందులో మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సంవత్సరం అడిగారు ఇప్పుడు నన్ను రోబోటిక్స్ వలన మీకు ఆటోమేషన్ అవుతుంది, తద్వారా జాబ్స్ లాస్ అవుతున్నాయి. సో దానివల్ల ఏంటి అంటే ఇది మీరు ఒక సాధారణంగా అందరినీ ఒక ఆన్సర్ చెప్పొచ్చు. కానీ ఇప్పుడు పర్సనల్గా మనం చూస్తుంటే ఏంటి, టెక్నాలజీ వలన జాబ్స్ క్రియేట్ అవుతాయి, డిస్ట్రాయ్ అవుతాయి. సో మనం రెడీగా ఉండాలి, యాంటిసిపేట్ చేయాలి చేంజ్ని. సో ఇవన్నీ ఏంటంటే ఇట్ షోస్ దట్ యూ థాట్ అబౌట్ ఇట్. సో అండ్ మోర్ ఏంటంటే డాఫ్ అని ఉంటుంది ఒకటి, మీ ప్రొఫార్మా ఒకటి ముందే సబ్మిట్ చేయాలి యూపీఎస్సీకి మీ బయోడేటా గురించి. దానిపైన కొన్ని క్వశ్చన్స్ ముందుగానే అనుకుని అంటే చూడగానే ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది మీ మైండ్కి, దానిపైన కొన్ని ఆన్సర్స్ మీరు ప్రాక్టీస్ చేసి వాటిని ఒకసారి ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి కూర్చొని అసలుకి డస్ దిస్ సౌండ్ మెచ్యూర్డ్ ఇనఫ్ ఆర్ నేనేమన్నా కొంచెం తప్పుగా ఆలోచిస్తున్నాను. సో ఇదేంటంటే చాలా మటుకు ఈ సిట్టింగ్ విత్ గ్రూప్స్ అండ్ డిస్కసింగ్ దానివల్ల మీ థాట్ ప్రాసెస్ చాలా క్లారిటీ పెరుగుతుంది. దట్ షుడ్ బి డన్. ఓకే. అంటే నా పర్సనల్ మీకు ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు వచ్చి అట్లా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. అంటే 2013లో కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాను అనమాట. బట్ ఐ కుడ్ నాట్ డూ వెల్ ఇన్ ఇంటర్వ్యూ. అంటే మాట్లాడడం భయము. అండ్ దెన్ ఆ వచ్చే క్వశ్చన్స్ ఆర్ వెరీ సబ్జెక్టివ్. నాకేం వస్తుందో తనకి అలా క్వశ్చన్స్ ఏం రాదు, బోర్డ్స్ ఆర్ డిఫరెంట్. సో దట్ వాజ్ వన్ వెరీ గుడ్ లెసన్ అనమాట. సో దిస్ ఇయర్ అంటే బీయింగ్ అ డాక్టర్ ఐ కుడ్ రైట్ థియరీ చాలా బాగా రాస్తాను. సో నాట్ అ ప్రాబ్లమ్. బట్ టాకింగ్ స్కిల్స్ అది ఇంటర్వ్యూలో దే విల్ ఆస్క్ యూ ఎనీథింగ్. అంటే నాట్ అన్ప్రెడిక్టబుల్ క్వశ్చన్స్. సో దట్ ఈస్ వాట్ అది ఈ ఇయర్ ఐ లెర్న్డ్ అనమాట. సో కరెంట్ టాపిక్స్ తీసుకొని ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడము. ఫర్ ఎవ్రీథింగ్ ఐ ఫార్మ్డ్ అన్ ఒపీనియన్, దెన్ టాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్, దెన్ దట్ మేడ్ మై సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనమాట. మీకు ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి అంటే బికాస్ ఐ వాజ్ అ డాక్టర్ అండ్ ఐ స్టడీడ్ ఫ్రమ్ మహారాష్ట్ర. విదర్భలో ప్రాబ్లమ్స్ ఏంటి, దెన్ హౌ విల్ యూ డీల్ ఇఫ్ యూర్ అన్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, అంటే బికాస్ దేర్ ఆల్ మై కంఫర్ట్ జోన్. లాతూర్ వాటర్ క్రైసిస్, హౌ విల్ యూ డీల్. అంటే విదర్భలో ఆల్రెడీ ఎవ్రీ టైమ్ వాటర్ క్రైసిస్ అనమాట. దే హ్యావ్ వెరీ లెస్ అగ్రికల్చర్, అంతా చాలా తక్కువ, వాళ్ళకి లైవ్లీహుడ్ ఆప్షన్ చాలా తక్కువ. సో వాట్ విల్ యూ డూ అనే క్వశ్చన్స్, ఆల్ దట్ ఐ వాస్ ఆల్రెడీ ప్రిపేర్డ్. Okay. Because those are the contemporary issues and I am a doctor and I studied in that place. I think you should predict also. Right, Satish. జస్ట్ మైనర్ ఎడిషన్ అండి. తను చెప్పిన దానికి ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు చేసే డాఫ్ అనాలిసిస్ కానీ అది కానీ మనకి ఇంటర్వ్యూ డేట్ వచ్చిన తర్వాత చేసుకుంటే యూజ్ లేదండి. ఎందుకంటే ఒక 1 month మన పర్సనాలిటీ చేంజ్ చేసుకోలేం. సో మన హాబీస్ ఏం పెట్టదలుచుకున్నాము డాఫ్ ఒకసారి చూసుకొని ఆల్మోస్ట్ 1-2 years ముందు నుంచి మనం ఒక సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన పర్సనాలిటీ ఎలా ఉండాలి, థింక్ లైక్ అన్ అడ్మినిస్ట్రేటర్. సో అడ్మినిస్ట్రేటర్ లాగా పబ్లిక్ లైఫ్లో ఉండేటప్పుడు ఎలా ఉంటుంది అదంతా మనం ఫస్ట్ నుంచి ప్లాన్ చేసుకొని మన పర్సనాలిటీని షేప్ చేసుకున్నప్పుడే ఆ మూమెంట్లో మనం వెళ్ళి వీ కెన్ ప్రెజెంట్ అవర్ సెల్ఫ్స్. అంతేగాని ఒక 1 monthలో మనం వీ కెనాట్ చేంజ్ ఎనీథింగ్. ఇన్ అడిషన్ టు దట్ టూ మచ్ ఆఫ్ ఎంఫసిస్ ఆన్ ఫ్యాక్ట్స్ ఇస్ నాట్ కరెక్ట్ అండి. ఎందుకంటే అక్కడ కూర్చొని అంకెల మీద గణాంకాల మీద యాక్చువల్గా నేను వెన్ ఐ వాజ్ అ రిపోర్టర్ నేను ప్రెస్ మీట్స్ అవి అటెండ్ అవుతున్నప్పుడు అది చూసేవాడిని. ఈవెన్
సీనియర్ ఆఫీసర్స్ ప్రొఫెసర్స్ ఫారెన్ ప్లానింగ్ కమిషన్ మెంబర్స్ వాళ్ళకు కూడా కొన్ని ఫ్యాక్ట్స్ తెలియవు, కొన్ని ఫిగర్స్ తెలియవు. సో మనం వాటి గురించి ఎక్కువ పట్టించుకోకుండా వీ నీడ్ టు బి కాన్ఫిడెంట్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఓకే నాకు ఈ గోల్ ఉంది, నాకు ఏం ఉంది, నేను ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఐ విల్ గో దేర్ అండ్ డూ జస్టిస్ టు ద జాబ్. సో ఈ కాన్ఫిడెన్స్ ఉంటే సరిపోతుంది. ఓకే, సో చైతన్య గారు. ఆ ఫ్యాక్ట్స్ గురించి అన్నారు దాకా నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందంటే నన్ను ఎట్లా అంటే దొంగ కరెంట్ ఎట్లా పట్టుకుంటారు అనే విషయం మీద అడిగారు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే నువ్వు వ్యక్తి ఎట్లా ఉన్నాడు, ఇంట్లో కూర్చునే వ్యక్తి లేదా బయటకు వెళ్ళి బయట తిరుగుతాడా అనే వాటి మీద అబ్జర్వ్ చేస్తున్నాడు. అట్లా కాకుండా అదే కాకుండా మిగతాయి కూడా నార్మల్గా వాళ్ళ ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్. తర్వాత నా హాబీస్ ఇతను ఊరికే ఫిలప్ చేయడానికి రాశాడా లేదా అతనికి నిజంగా ఇంట్రెస్ట్ ఉందా అనే వాటి మీదే కాన్సన్ట్రేట్ చేశాడు. ఇది నా ఎక్స్పీరియన్స్ వరకు. ఓకే, ఇంతకీ మీ హాబీ ఏంటి? అర్థం కాదు ప్లీజ్. మీ హాబీ ఏంటి? హలో చైతన్య గారు వినిపిస్తుందా? నేను బాక్సింగ్ ప్లేయర్ అండి. సో బాక్సింగ్ గురించి అడిగారు. ఓకే ఓకే రైట్. ప్రియాంక గారు మీరు మీ హాబీ ఏంటి? అంటే ఇది చాలా ఒత్తిడి ఎదుర్కొన్న నేపథ్యంలో అప్పుడప్పుడు ఉపశమనం కూడా అవసరం. ఎస్, అంటే నేను ఐ లైక్ కుకింగ్, దెన్ ఐ మేక్ డెకరేటివ్ ఆర్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనమాట. సో ఐ హ్యాడ్ క్వశ్చన్స్ ఆన్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేస్తారు. సో అంటే ఐ డోంట్ ట్రీట్ వేస్ట్ యాజ్ సంథింగ్ టు బి థ్రోన్ ఆఫ్ అని దెన్ దే వర్ కన్విన్స్డ్ అనమాట. సో ఐ యూజ్ ఇట్ అండ్ ఫర్ డెకరేటివ్ థింగ్స్ అట్ హోమ్. యాక్చువల్లీ ఐ హ్యావ్ అ సిమిలర్ హాబీ, అంటే గ్లాస్ పెయింటింగ్, ఆరిగామి, అన్ని బేస్ పేపర్స్తో ఆరిగామి అట్లా మేకింగ్ షేప్స్ అలా చేయడం. అండ్ పర్సనాలిటీ టెస్ట్ అనేది వాళ్ళు చెప్పినట్టు యువర్ పర్సనాలిటీ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు షో దేర్ అండి. ఇవాళ అది ఒక రోజులో వచ్చేది కాదు, లేకపోతే ఒక నెలలో వచ్చేది కాదు. కాకపోతే ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. సో మనకు అదొక ఫీల్ ఇస్తుంది, అంటే ఒక ఇంటర్వ్యూ యూపీఎస్సీ టైప్. ఈ మధ్య ఇంటర్నెట్లో ఎక్కడ చదివా ఇలా సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం కొంతమంది మీలాంటి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ఒక గ్రూప్గా తయారై కొన్ని టాపిక్స్ కానీ కొన్ని ఇష్యూస్ మీద కానీ వాళ్ళకి ఇంటర్నెట్లో గైడెన్స్ ఇవ్వడం ఒక రకమైన ప్రక్రియ కూడా మొదలైంది అనేది. రైట్, వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోవడం అండి. ఇప్పుడు ఒక క్వశ్చన్ నన్ను అడిగితే నేను 5 ముందు ఎలా సమాధానం చెప్తున్నాను, కెన్ ఐ ఆన్సర్ ఇట్ ఆర్ నాట్. అండ్ పియర్స్తో చేస్తే అదేంటంటే వాళ్ళు ఇంకా ఒపీనియన్స్ యాడ్ చేయడం, ఓకే ఇలా కరెక్ట్ చేసుకో, ఇలా చేయని వాళ్ళు సజెషన్స్ ఇవ్వడం. దట్ విల్ ఆల్వేస్ హెల్ప్ ఇన్ ద పర్సనాలిటీ టెస్ట్ అని. ఓకే సతీష్ గారు. నేను యాక్చువల్గా రీడింగ్ స్పిరిచువల్ లిటరేచర్ అని పెట్టానండి. నేను స్వామి వివేకానంద, సద్గురు జగ్గి వాసుదేవ్ అండ్ అప్పుడప్పుడు ఉపనిషత్స్ కూడా అంటే ట్రాన్స్లేటెడ్ వర్షన్స్ చదువుతున్నామండి. ఇన్ అడిషన్ టు దట్ కామెడీ ఎక్కువ చూస్తానండి, అంటే హిందీ, ఇంగ్లీష్, తెలుగు. ఎస్పెషల్లీ స్ట్రెస్కి ఏంటంటే నాకు నా 2 థింగ్స్ నేను చేసేది ఏంటంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసేవాడిని, మెయిన్స్ ప్రిపరేషన్లో స్విమ్మింగ్కి వెళ్ళేవాడిని, అండ్ తర్వాత జిమ్కి కానీ లేకపోతే జస్ట్ సింపుల్ వాక్ చేసినా కానీ స్ట్రెస్ తగ్గుతుంది. అండ్ సెకండ్ థింగ్ కామెడీ ఈజ్ ద బెస్ట్ స్ట్రెస్ బస్టర్ అనమాట. సో వెంటనే కామెడీ, ఇన్ఫాక్ట్ నాకు లోపలికి వెళ్ళేటప్పుడు వెన్ ఐ ఫెల్ట్ నర్వస్, బ్రహ్మానందం ఫేస్ గుర్తు తెచ్చుకున్నాం అనమాట ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్ళే ముందు. సో ఇమీడియట్గా బ్రహ్మానందం మీకు పరోక్షంగా సహాయపడ్డారు. సో చాలా మంది జీవితాల్లో ఆయన నవ్వు పూయించారు. రైట్, థ్యాంక్స్ టు బ్రహ్మానందం. చెప్పండి. నా హాబీస్ మేజర్గా రీడింగ్ బుక్స్. ఐ లవ్ రీడింగ్ బుక్స్ బేసిక్లీ. ప్లస్ ఐ ఆల్సో రైట్. సో అండ్ ప్లస్ ఇంకా ఊరికి జనరల్ చదువుతుంటా అంతే. దట్స్ మై జస్ట్ హాబీ, అంటే దట్ గివ్స్ మీ ప్లెజర్ ఇన్ రీడింగ్ అండ్ దట్స్ హౌ ఐ జస్ట్ రిలాక్స్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సాక్షి స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలు వెల్లడించినందుకు. ఇది ఇవాళ సివిల్స్ విజేతలతో డిస్కషన్. కాసేపు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తదుపరి తాజా వార్తలతో బులెటిన్ ప్రసారం అవుతుంది. సైనింగ్ ఆఫ్ శ్రీహరి.